ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీకోట మండల తెలుగుదేశం పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకంతా కూడా తెలుసు, నిన్న ఎక్స్ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడినారు. దీనికంతా సాక్షి మొత్తం కూడా మీ విలేకరులు ఏం మాట్లాడినారు, ఏం చేసినారు అనేదాన్ని కూడా మీకు తెలుసు. నేను ఫస్ట్ పాయింట్ ఒకటే అడుగుతాను. వెంకటేశ్వర ప్రెస్ మీట్ ఇచ్చేవాడు ఎవరైనా ఇవ్వచ్చు, సామాన్య మానవుడు ఇవ్వచ్చు, ప్రధానమంత్రి ఇవ్వచ్చు, రాష్ట్రపతి ఇవ్వచ్చు, అంతేనా? రాజ్యాంగం ఇది ఎవరైనా ఇవ్వచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రెస్ మీటింగ్ నేను సమాధానము ఎమ్మెల్యే ఎవరో మనిషి చెప్తే ఇచ్చేది కాదు, ఆయన ఇవ్వాలని చెప్పినాడు. ఆయన ఎవరు మాట్లాడేదానికి ఆ విషయం, ఆయనకి ఇంతకీ ఇది ఉందా ఫస్ట్ దాన్ని అర్థం చేయండి. ప్రెస్ మీట్ ఇచ్చేదానికి ఎవరైనా ఇవ్వచ్చు. ఆయన సమానమైన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు, ఈయన మినిస్టరు, ఈ పొద్దు ఆయన మినిస్టర్గా చేసినాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏదో మాట్లాడేదానికి మీరు సమాధానం ఇచ్చామల్లా ఇచ్చే టైం వస్తుంది, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇప్పుడు దీని గురించి ఆయన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఆయనే మాట్లాడాలా, ఆయన ఎవరో మనుషులు పెడితే మాట్లాడుకుంటుంది, చాలా తప్పది. ఫస్ట్ దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆయన. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉండేది ఏమనంటే, ఏమన్నా ఉంటే నువ్వు ఆ మాట నువ్వు ప్రెస్ మీట్ మేము కాదు అని చెప్పలా, ఇచ్చేదానికి మొత్తం ఆన్సర్ ఇస్తాము, నువ్వు ఏమేమి చేయండి కూడా మేము చెప్తాం, దానికి కూడా అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఫస్ట్ అది కాకుండా నిన్న ఒకటి మాట్లాడినాడు, మేము రోడ్డు శాంతి చేసి రోడ్డు వేసిందని నిన్న శిలాపలకం వేసినాడు అని చెప్పాడు. ఆ రోడ్డు ఈ పొద్దు కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ మల్లెటూరు కూడా ఎంపీటీసీ సర్పంచ్ వైసీపీ ప్రభుత్వమే ఉండింది. వాళ్ళు ఊరోళ్ళు దానికి సంబంధించిన ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేసిరి, ఎప్పుడు కల్వర్ట్ కట్టి, ఎప్పుడు కాంక్రీట్ వేసిరి అనేది వాళ్ళు చెప్పాను. వీని నేను ఉన్నప్పుడు చేస్తే 2018-19 అమరావతి మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ చేస్తే మన మండలానికి కూడా దగ్గర 90 కోట్ల రూపాయల రోడ్లు వస్తే ఆ రోడ్లన్నీ కూడా 18 నుంచి 19 వరకు ఎర్తవర్క్ చేసి మొత్తం గ్రావెల్స్ అంతా తోలిచ్చి కల్వర్ట్లంతా కట్టి భూమి పూజలు మేము చేసి శిలాపలకాలు వేసి చేసిన 2-3 నెలలుగా గవర్నమెంట్ పోయింది. ఒకరికి ఎవరికన్నా చేస్తే చిన్న సింపుల్గా చెప్పాలంటే, పెళ్లి చేసుకుంటే బొట్టు కట్టేస్తే బిడ్డ ఎప్పుడన్నా పుట్టొచ్చు, పేరు ఎవరు పెడతారు? ఆ తండ్రికి పుట్టిన బిడ్డ పేరే పెడతారు, గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ బయట. అట్లా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు శాంక్షనింగ్ ఇస్తే ఆ వర్క్ మేము చేసినాం. మేము సాక్షి కాదు, మీరు సాక్షి కాదు, ఆ ఊరోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వైఎస్సీపీ వాళ్ళు కూడా ఇది వెంకయ్య గౌడ్ వేయించిన రోడ్డు అని చెప్తే ఇప్పుడు కూడా మేము దాన్ని ఛాలెంజ్. ఆ రోజు మా అమర్నాథ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసుకొస్తే రోడ్డు మేము మొత్తం కూడా కాంక్రీట్ వేసి కల్వర్ట్లు కట్టి మేము చేస్తే గవర్నమెంట్ దురదృష్టశాత్తు గవర్నమెంట్ పోయా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే. నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు వేయించుకుంటావు వేసి రోడ్డు వాళ్ళ కాంట్రాక్ట్ ఎవడన్నా కానీ ఇప్పుడు మేము చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ పోయినంత మాత్రాన్ని మళ్ళీ వెళ్ళిపోయలే, నాకు బిల్లు రావాలంటే మళ్ళీ వేయించిందే కదా, అట్లా వేసి వాళ్ళు పెట్టుకుంటుంది. మేమేం వేసినాం, దానికి ఏం చెప్పినాము, మా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసినాను అని చెప్పిన తెప్పించి మేము దానికి టెంకాయ కొట్టినది కానీ, దానికి ఒక ఈ క్లాత్ కట్టి ఈడ్చినది కానీ, ఒక సాంబ్రాన్ని కట్టి ఇచ్చింది లేదు. బోర్డు వేసి పెట్టినాము, ఇది ఎవరు చేయడానికి తెలియాలి కదా, ఆ ఊరోళ్ళు కూడా తెలుసు, కానీ మేము తెలియాలని మేము వేసి పెట్టినాం, అని తెప్పించి ఏం చేయలే. ఇంకోటి చెప్పినాం, మంత్రాలను శిలాపలకం పగలగొట్టాను. ఎవరన్నా సరే మేమంత దుర్భాగ్యమైన పని చేయలే. అదే నువ్వు మీ గవర్నమెంట్ వస్తానే ఇదే మన విలేకరుల కాలనీ వెనకాల అదే అమర్నాథ్ రెడ్డి గారు మినిస్టర్గా 500 ఇండ్లకి 1000 ఇండ్లకి శిలాపలకం వేసి బ్రహ్మాండంగా పెట్టింటే ఎలక్షన్ వచ్చిన మరుసటి కొడుతుంది. సాక్ష్యాలు వీడియోలు మొత్తం ఉన్నాయి, ప్రెస్ వాళ్ళకి అంతా కూడా తెలుసు. ఎవరు చేయని తప్పు? అదే మందిరాలు అడిగి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కొట్టినారని చెప్తే మేము దాన్ని తలంస్తాం. అడిగి నువ్వు చెప్పినావు కదా మందిరాలు వేసి, మందిరాలు చెప్పు ఎవరు కొట్టించినారు. ఊరోళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఆ టెంపో వాడు వచ్చి కొట్టుకో పూసినాడు, వాడు మాకు కూడా తెలియదు, మేము పోయి ఈ ఏదో వాళ్ళు వేయండి రాయని అడిగితే ఆయన కొట్టుకో పూసినారు టెంపో అన్ని చెప్పి వాళ్ళు చెప్పినారు, వాళ్ళకి తెలియదు. తెలుసుకో, నీకు తెలుసుంటే నువ్వు ఈ మాట వాడే కదా, తెలుసుకొని మాట్లాడు. అనవసరమైన దానికంతా ఇంక మాట్లాడు. ఇంకోటి ఇది కాబట్టి ఇంకో మాట చెప్పినాడు, ఎమ్మెల్యే గారు 22 నెలలు అయిపోయింది, మనిషి అడ్రస్ లేదు, ఇప్పుడు జనాల మీద గుర్తొచ్చేది. ఇప్పుడు నీకు ఎంత వచ్చే బుద్ధి, ఆ బుద్ధి నువ్వు ముందు మాట్లాడాల్సిందే. 2 రోజులు తిరిగే కుదిరికే నీకు చెమట పట్టేశా.
అమర్నాథ్ రెడ్డి గారు 2 రోజులు వికోట మండలంలో అడిగి పెట్టిందానే నీకు 3వ రోజు నేను ప్రెస్ మీటర్స్ పెట్టా. ఎందుకు పెట్టుకుని ముందుగానే పెట్టచ్చు కదా. ఏమనంటే ఊర్లో ప్రతి ఊరిలో బ్రహ్మరథం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రెస్లో వస్తూ ఉంది, టీవీలో వస్తూ ఉంది, ఆడతలు ఎత్తుకొని ఇంట్లో ఆడతలు ఇస్తూ ఉన్నారు. ఎవరు కానీ అమర్నాథ్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. ప్రతి ఒక్క ఊరిలో మాకు నీళ్ళు లేదంటారు, కరెంట్ లేదంటారు, ఏదో పింఛన్ లేదంటారు. ఇంత తెప్పించి బ్రహ్మాండంగా కూడా రథం అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎగ్జాంపుల్ బైరుపల్లిలో వైసీపీ కన్వీనర్ టీడీపీలో చేరినారు. 25 కుటుంబాలు వచ్చినాయి. కుంభారింపులో 20 కుటుంబాలు వచ్చినాయి నీ వైసీపీలో ఉండేవాళ్ళు. దాన్ని చూసిపోయా అంటే దాని వదిలేదు నువ్వు అమర్నాథ్ రెడ్డికి ఇట్లు చేయాలి అట్లు చేయలేదు రాలేదు అంటే ఆయన ఎందుకు ఇప్పుడు ఎన్ని వరకు వచ్చినాయి. వికోట మండలంలో 1 నెలలో 10 కోట్ల రూపాయల వరకు చేయని చరిత్ర అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుంది. 10 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఒకే నెలలో పూర్తి చేయించి ఇప్పుడు మేము శిలాపలకలు వేస్తూ ఉన్నాం. దానికి సాక్షి మీడియా సోదరులు ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ఇంత సౌకర్యాలు చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఎందుకయ్యా 2014-19లో ఆంధ్రీయ కాలువ పుంగులూరుకు వచ్చి నిలిచిపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకోవాలని దాన్ని స్టార్ట్ చేస్తే 2019కే నీళ్ళు మీ సాక్షిగా చెప్పండి, మీరు విలేకరులుగా ఉన్నారు, మొన్న బాటి వరకు తెచ్చినామా లేదా, నర్రబిల్లి వరకు నీళ్ళు వచ్చినాయా లేదా, విలేకరులుగా మీరు చెప్పండి. ఎవరైనా సరే సాక్షి విలేకరులు ఉంటే సాక్షి విలేకరులు కూడా చెప్పు, నీళ్ళు మేము తెప్పించినామా లేదా. 2019లోనే మేము తెప్పిస్తే నువ్వు 19 నుండి 24 వరకు కళ్ళు మూసుకొని ఉండిపోయి 24లో ఎలక్షన్ తినేసి నువ్వు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొచ్చేసి నీళ్ళు ట్యాంకర్లో తోలిపించేసి నువ్వు ఓపెన్ చేస్తుంది. జనాలకు తెలియలేదా? జనాలకి అంత మాత్రము ఇది లేదా? ఈ పొద్దు నువ్వు కళ్ళు తీసి చూడి 7 నెలల నుండి ఈ పొద్దు కూడా నీళ్ళు పోతూ ఉన్నాయి. వికోటలో చెరువులు ఆల్మోస్ట్ 50% చెరువులు నింపేసినాం, కుప్పం నియోజకవర్గం నింపినాం, పలమేరు కాశీలో నింపినాం. కళ్ళు కనబడుతూ ఉండదా నీకు? 24 గంటలు అదే రూట్లో పోతా వస్తూ ఉన్నావు, కాలంలో నీళ్ళు వస్తావు తెల్లగా. ఇవి చూడి డెవలప్మెంట్ చేసినారా లేదనేసి ప్రతి ఒక్క రైతుకి దాంట్లో ఏమన్నా పార్టీ భేదం పెట్టావా? నువ్వు వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళని ప్రతి ఒక్కరికి నీళ్ళు సస్యశ్రమంగా ఇస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి మిగిలిన మండలంలో ఉండే కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామంలో చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఊరికి కూడా నీళ్ళు తెచ్చి ఆంధ్రని నీళ్ళు వదులుతాం నెక్స్ట్ సీజన్కి చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్ గురించి నీకేం తెలుసు? నువ్వేం చేసావు? 5 సంవత్సరాల్లో ఏం చేసినావు చెప్పు. ఒక్క పని శాశ్వతమైన పని నేను ఇచ్చేసిన నిరూపించు, మేము ఒప్పుకుంటాం. ఎందుకు నీ కళ్ళు కనపడలేదా? అంబేద్కర్ భవన్ ఈ పొద్దు 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? శిలాపలకం మేము కట్టి పిల్లర్లు వేసి హోల్డింగ్ లెవెల్ తీసుకోపోయినాం. బీసీ భవన్ ప్లాస్టింగ్ చేసి వదిలినాం, దానికి పెయింట్ కొట్టి పూర్తి చేయంటే దానికి ఫినిష్ చేయవచ్చు. షాదీ మహల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. స్టేడియం ఇట్లా డెవలప్మెంట్ నువ్వు 5 ఏళ్ళు గుర్తు చేసినావా? నువ్వు ఎమ్మెల్యేగా వండుకొని నువ్వు ఈ మండలం వాడు, నీకు ఆ ఇది లేదా? నీకు గుర్తు రాలేదా? నువ్వెందుకు చేయాలి ఆ పూర్తేవి? నీ సంపాదన ఏమో నువ్వు చేసుకొని పోతివి. ఈరోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాదు. మాట్లాడేదానికి విధానం ఉండదు. మాట్లాడు, నేను వద్దని చెప్పలా. నీకు భగవంతుడు ఎమ్మెల్యేకి చేసినాడు, సంతోషిస్తాం మేము కూడా. ఎమ్మెల్యేగా నువ్వు చేసివి ఏం చేసినావు? మీ కోటకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చో లేదా ఏదైనా ఒక ఇచ్చేసింటే నీకు పేరు ఉండదు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టి నీకంతా తెలుసు. అమరాన్ని మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ చేసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీనే మూసేసినారు. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి మూసేలేదు. డిగ్రీ కాలేజ్ అది తెచ్చిపోయా. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? ఇన్ని చేస్తూ ఉండి కూడా నువ్వు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా? అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తకి మాకు తెలుసు. పిలిచి మందలిచిన వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమవుతుంది. మీ కుమ్మలాటలు చూస్తూ ఉన్నాం రోజు పేపర్లో, ఒకరి మీద ఒకరు కుమ్మలాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ నాయకుడు మాకు చెప్పకుండా చేయాలంటే ఈ నాయకుడు మాకు చెప్పు. మాదేమన్నా ఉంది అట్లా సంస్కృతి? పార్టీ ఆర్డర్ వేసిందంటే దాన్ని కట్టుబడతాం మేము. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ సీఎం వరకు ఎక్స్-సీఎం వరకు చెప్పుకొని మీరు బజారు పడి పేపర్లో రాసుకుంటా ఉన్నారు. మాకు అట్లా సంస్కృతి లేదు. అది గుర్తుపెట్టుకో. నేను అనేది నువ్వు మాట్లాడిన మాటకి నీకు ఫస్ట్ నేను సమాధానం చెప్పేది ఏమంటే సిమెంట్ రోడ్లు ఈ నియోజకవర్గంలో మా మండలంలో ఈ ఈఏబీ రోడ్లు
మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయలేదు, అమర్నాథ్ రెడ్డి శిలాపలక అనేది. మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్ల కటింగ్లు కూడా మాతో ఉన్నాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాపలక అయిన పేపర్లు మాతో ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్త్ వర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కలవట్లు కూడా అన్ని కలవట్లు పెట్టినాం. నీకు కావాలంటే వీడియో కవరేజ్ చూపిస్తాం, చూసుకో ఎవరు చేయండి. దానికి నువ్వు పోటీ పెట్టిన దానికి నువ్వు ఇదే మాట్లాడేది. ఏం పోటీ పెట్టినాం? అమర్నాథ్ రెడ్డి ఏమన్నా శిలాపలక మేసి ఈరోజు ఓపెన్ చేస్తామని పెట్టినాడా? కొంచెమన్నా జ్ఞానం ఉంటుందా? ఆయన ఏం పెట్టినాడు? నేను 18-19లో నేను శాంక్షన్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టలే. చూసుకోమని మేము పెట్టిన అన్ని రోడ్లు కూడా ఏమేమి చేసినారో వాటికి మాత్రమే చూసుకోము. మీకు ఇలా కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటాం. అంత తెప్పించి ఏమీ లేదు. దయచేసి మేము చెప్పేది ఏమన్నా ఉంటే నువ్వు ఒక మాట మాట్లాడినావు. ఏమి నువ్వే మాట్లాడాలా, ఎవరితో మాట్లాడించకూడదు అంటే మేమంతా లీడర్లు కాదా? మేమన్నా నీకన్నా ఎక్కువ మేము మండలంలో తిరిగిండేవాళ్ళు. పార్టీ ప్రెసిడెంట్గా కానీ, నేను ఎంపీపీగా కానీ, ఇప్పుడు స్టేట్ డైరెక్టర్గా ఉండే. అది వదిలి ఎక్కువ తిరిగిన ప్రతి ఒక్క మండలంలోనే ప్రతి ఒక్క నాయకులు తెలిసినేవాళ్ళు. మాకు తెలిసి ఈ మండలం గురించి ఏమీనేసి నువ్వు ఆ మండలం వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వే మాట్లాడాలంటే అమర్నాథ్ రెడ్డి మాట్లాడే ఇట్లా వాళ్ళు కాదు. అట్లంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చిన చూడారా? దాని కింద ఎందరో మినిస్టర్లు ఉంటారు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్లు. వాళ్ళు ఇస్తారు ప్రెస్ మీట్లు, కానీ వాళ్ళే ఇచ్చేది. ఏమైనా సంస్కృతి ఉందా? ఇదే పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు ఇయ్యాలి. నువ్వే మాట్లాడని ఎందుకు చెప్తావు ఆ విషయం? మళ్ళీ తిప్పి అంటే నీకేం భయమా? ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడని ఆయన ఎప్పటికీ ఇచ్చేయాలి. నీ మీద ఆయన ఏమన్నా ఉంటే పైన పెద్దవాళ్ళ మీద ఇస్తాడు, కానీ ఇట్లా వాళ్ళ మీద ఇచ్చే అంత అవసరం ఆయన లేదు. ఇచ్చేయాలి ఆయన మేమే చాలు. అర్థమైనా? దీని గురించి పెంచుకుంటా పోతే మేము ఊరికే ఉండేవాళ్ళు కాదు. మీ పూర్వత్రాలు మొత్తం లోటు వదిలేస్తాం బజార్లోకి. కానీ ఒకటి ఏమన్నా అంటే రాజకీయమైన శాశ్వతం కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది తెలుసుకొనే మాట్లాడాలి, కానీ అనవసరమైన మాట్లాడితే మాత్రం మేము బజార్లో పడిపోతాము. మాకేం ఇది అలవాటే. మీకన్నా చండాలుగా ఉంటాము. కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేసి నీ వెనకాల ఉండేవాళ్ళు నువ్వు చూసుకో. నీ ఇదేమన్నా ఉంటే నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, మాకేం అభ్యంతరంలే. నువ్వు మా గురించి మాత్రము ఊర్లో అమర్నాథ్ రెడ్డికి మర్యాద లేదు, ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయలేదు అనేది సూపర్ 6 గురించి మాట్లాడుతుంది. సూపర్ 6 గురించి ఈరోజు చీరా జాకెట్ కట్టుకో, నువ్వు బస్సులో కూకో, నీకు టికెట్ తీసుకుంటాను, చూస్తాం. చీరా జాకెట్ వేసుకుంటే చాలా ఆడం కొమ్మ అని అనిపించేస్తూ ఉంటాను. నిదర్శనం అది తెలుసుకో. ఆ ఊరికి ఎందుకు నువ్వు మాట్లాడతావు సూపర్ 6 గురించి? అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 3 ఇస్తా ఉన్నా తెలుసుకో. మీ ఇంటికి కూడా 3 వచ్చింటే లెక్కేసుకో. నెలకి సంవత్సరానికి నువ్వు వైఎస్ఆర్ మేము తీసేయలేదు, 3 వచ్చింటాయి, తీసుకో. తల్లికి వందనము నువ్వు చెప్పిదివి, ఎందుకుంటే అందరికి ఇస్తామంటివి, ఇచ్చినావా? ఒక బిడ్డకే ఇస్తువి. ఈ పొద్దు 6 మనిషి బిడ్డలు ఉంటే కూడా ఇచ్చినది మీ కోట మండలంలోనే ఉంది. గాజేపేటలో 6 మనిషి బిడ్డలు ఉంటే ఒక తల్లికి 6 మనిషికి 90,000 రూపాయలు కూడా రిలీజ్ చేసినాం. అర్థమైందా? తల్లికి వందనం ఇచ్చినామా? రైతు మన అన్నదాత సుఖీభవ 2వ విడత 2 సంవత్సరాలు కూడా పడిపోయింది డబ్బులు ప్రతి ఒక్క రైతుకి. ఇంకా ఎవరైనా పడుకోకపోతే ఆన్లైన్ పెట్టుకోని చెప్పేసి కూడా మన హార్టికల్చర్లు, అగ్రికల్చర్లు తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళకందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఏం నిలబలా మేము చెప్పు. నువ్వు చెప్పిన స్కీముల్లో హౌసింగ్ 5,000 ఇండ్లు ఇస్తూ ఉన్నాం ఈ కోట మండలంలో. అంతా శాంక్షనింగ్ ఉన్నాయి. రేపు నెలలో వచ్చే నెలలో గ్రౌండింగ్ చేస్తాం. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకో. రేషన్ కార్డులు కంటిన్యూ సంవత్సరం అంతా ఇవ్వని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. రేషన్ కార్డు ఎవరైనా లేకుండా ఉంటే మీరన్నా ఒక నెలలో 2 నెలలు నిలిపేస్తారు. మరి కంటిన్యూ రేషన్ కార్డు ఉండే వాళ్ళకంతా ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఏం చేయలేదని చెప్తా ఉన్నావు. నువ్వు సూపర్ 6 చెప్పిండే పథకాలు ఏమైనా చేయలేదంటే ఒక్కటి చెప్పు, నువ్వు చూస్తాము. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఎత్తి పారేస్తుంది. అన్నా క్యాంటీన్లు పెట్టలేదా మళ్ళీ మేము? ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్ పేదవాడు అన్నం తింటా ఉంటే దాన్ని కూడా తీసేస్తుంది. ఇస్తూ ఉండదా? ఏమి చెప్పు నువ్వు. ఇట్లావన్నీ వదిలేసి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు, ఏం చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు? సూపర్ 6 అంతా పూడ్చా అని చెప్తాడే. సూపర్ 6 ఇవ్వద్దు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆకర్షిస్తూ ఉండేది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ చెప్పిన స్కీములన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ అమరావతి గురించి తెలుసుకోయా స్వామి. అమరావతి గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు నేను ప్రెస్ మీట్లో?
మా పత్రికా సోదరులు అడుగుతా ఉన్నా, మీరు గురించి అడిగింటే బాగుండే. అమరావతి గురించి ఏమన్నా ఇదేదో మావి గన్ అంట, దీని గురించి ఏమి అడిగింటే మా సోదరులకి అర్థమైందో. మావి గన్ అంటే ఏమి మాకు కూడా అర్థం కాలేదు. అమరావతి దాని గురించి కూడా భారతదేశంలో ఉండే ఎంపీలంతా కూడా ఓటేస్తే ఆ దురదృష్టం 5 మనిషి ఆ వైఎస్సీపీ వాళ్ళు లేచి యువతలకు వచ్చేసినారు ఈ ఆంధ్ర గురించి మాకు వద్దునేసి. ఎంత దౌర్భాగ్యమైన ఇదో వాళ్ళు అర్థం చేసుకోండి. మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసింది కదా, వాళ్ళకి ఓటేసి గెలిపించలేదా? మన తిరుపతి ఎంపీ నేను ఆడ రాయచోటి ఎంపీని రాజంపేట ఎంపీ మన వాళ్ళే కదా ఓటేసింది, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, మన రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళు లేచి యువతలకు గెలిపినారు. దీని మాట్లాడుతూ పోతే పొద్దుగా మాట్లాడినా కూడా మీ గురించి చెప్పే చాలా ఉంది. కాబట్టి చాలు, దయచేసి ఇట్లా సంస్కృతి మానేస్తే బాగుంటుంది. పెంచుకుంటా పోతే మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఇంకా పర్సనల్గా చెప్పాలంటే కూడా ఉన్నాయి, మాకు అవసరం లేదు మీ పర్సనల్లో. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ చెప్తాం. దయచేసి గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఏమైనా చేయలేదంటే నువ్వు నిలబెట్టి అడుగు, చెప్పినావు చేయలేదనేసి దానికి మేము సమాధానం ఇస్తాం. మేము చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ వీకోటకు సంబంధించిన డెవలప్మెంట్లో మేము ఇంకా కూడా ఎమ్మెల్యే గారు మనకి ఏమి కావాలని కూడా చేస్తామన్నారు. ఆయన ఇంకా మనకి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉంది, అన్నీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ రోడ్లు ఎన్ని ఉన్నా కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వేస్తాం. ఇంకా కూడా మీకు బుద్ధి వచ్చే విధంగా ఈ 6 నెలల్లో కూడా మంచి స్కీమ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ ఇస్తూ ఉన్నాం. అది కూడా గుర్తుపెట్టుకో. ఇవన్నీ చేస్తూ ఉన్నారనేసి నీకు భయం పుట్టించి నువ్వు 2 రోజులు మీ కూడా వచ్చే కుదిరికే నువ్వు టకటకాలు ఆడేసి ప్రెస్ మీట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఇంకా 15 రోజులు తిరగాలి వీకోటప్పుడు. ఇప్పుడు తిరిగిన 4 రోజులే ఈ ఎండ్ల వల్ల చూస్తూ ఉన్నాము. ఇవన్నీ తిరిగేసి ఈ జనాల స్పందన ఎట్లా ఉంటుందో నీకు తెలుస్తుంది. నైట్ నిద్ర వస్తుందో లేదో. దయచేసి ఇవన్నీ కూడా మానేయి. ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్గా మా గురించి చెప్పు. ఎమ్మెల్యే అంత అడిగే అంత అర్హత నీకు లేదు అని కూడా మేము ఈ ప్రతి మీడియా సోదరులకి తెలియజేస్తూ, ఈ మీడియా సోదరుల సమక్షంలోనే మేమేమన్నా తప్పు చెప్పింటే కూడా దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ గవర్నమెంట్లోనే ఉండి ఈ గవర్నమెంట్లోనే ఉండి మీకు అప్పుడు కూడా మేము రోడ్ వేసినది మీకు తెలుసు, మీ ఫోటోల్లో ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కావాలంటే మొత్తం తీసి మేము పెడతాము, తెలుసుకోమని కూడా తెలియజేస్తూ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ. వీకోట మండల సంస్కృతి దాదాపు 88 నుండి కూడా 88, 83 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో డెవలప్మెంట్ విషయాలకు తీసుకొస్తే అసలు ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి అంటే తెలుగుదేశంతోనే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే అన్ని విధాల డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ విధంగా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్గా తీసుకుంటే దాదాపు 27 స్కూళ్ళు ఉంటాయి ఎలిమెంటరీ స్కూళ్ళు. ఈరోజు ఎడ్యుకేషన్లో 100 స్కూళ్ళు ఆల్రెడీ ఎలిమెంటరీ స్కూల్ యూపీ స్కూల్స్ అయితే, మళ్ళీ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ ఒకటి పెడితే జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. జూనియర్ కాలేజ్ ఏమో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం. డిగ్రీ కాలేజ్ భూములు ఇస్తే ఆ భూములు మీరు పట్టాలు ఇచ్చేదానికి ఎన్ఆర్జీఎస్లో లెవెలింగ్ చేసి పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేదానికి 1,80,00,000 రూపాయలు ఈరోజు కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా మేము అందరూ కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా 9 ఎకరాల 33 సెంట్లు జూనియర్ కాలేజీలో ఆల్రెడీ హాస్టల్స్ కట్టాలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదోళ్ళు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలంతా హాస్టల్లో పోయి తిరుపతిలో చేరాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా కూడా మనకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది బాగుపడతారన్న ఉద్దేశంతో మన జూనియర్ కాలేజీలో మనం పెడితే ఆ కాలేజీకి కలెక్టర్ గారిని పిలుచుకొని పోయి కలెక్టర్ గారికి చెప్పి ఇంత అవసరమా భూమి, ఎంత అవసరమా 2 ఎకరాలు ఇవ్వమని చెప్పి 2 ఎకరాలు భూమి శిఖారోడికి అని చెప్పి ఇంకొంచెం భూమి వీళ్ళకి అని చెప్పి లెక్కలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ భూమికి వచ్చి మళ్ళీ కలెక్టర్ గారు మేము ఇచ్చిందంటే మీ వల్ల కాదయ్యా, మేము ఆల్రెడీ హైకోర్టులో ముందే పోయి ఆర్డర్ చేసినాము, హైకోర్టులోనే ముందు ఆర్డర్ తెచ్చుకున్నాం, దానిపై 33 సెంట్లు కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ పోయి ఇదే కంప్లీట్గా కోర్టుకు పోయి మళ్ళీ దానికి మరో స్టేజ్ కావాల్సి పడింది. ఇప్పుడు నేను చెప్పడం ఒకటేమంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏమైనా చేసిండే ఉన్నాయంటే వాళ్ళు చేసింది ఒకటేమంటే మైనార్టీ కూడా స్కూళ్ళు తెచ్చాం. మైనార్టీస్కి స్కూల్ తెస్తే ఆ స్కూల్ కూడా ఈరోజు పరిస్థితి జరిగిన డిగ్రీ కాలేజీలో అందరూ చందాలు వేసుకుని వీకోట మండలంలో సంబంధించిన కొంతమంది పెద్దలతో చందాలు వేసుకుని డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేసి జీతాలు మన చేతి నుంచి జీతాలు ఇచ్చి నడిపిస్తే కనీసం దాన్ని కూడా 1 year 6 months చేసే కొద్దిగా మళ్ళీ గవర్నమెంట్ మారడం, గవర్నమెంట్ మారితే వాళ్ళు నిలిపేయడం చేశారు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఇట్లా పోతే పరంనేరుకు 40 కిలోమీటర్లు పోవాలా, కుప్పం పోతే 40 కిలోమీటర్లు పోవాలా, హాస్టల్స్ లేవు, ఎడ్యుకేషన్లో మనం విడిపోయాము.
ఈరోజు 88 కంపేర్ చేస్తే ఒకే డాక్టర్ లేదు మన మండలంలో, ఒక డాక్టర్ కూడా లేదు. ఈరోజు దాదాపు 60-70 మంది డాక్టర్లు మన వీకోటకు సంబంధించిన డాక్టర్లు ఈరోజు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ తెలుగుదేశం వల్ల. ఒకసారి ఇంజనీరింగ్ తీసుకుంటే ఒకే ఒక ఇద్దరు ఇంజనీర్, మన కొత్తగట్ల ఒక ఇంజనీరు, రాంబాబు వాళ్ళ అత్తయ్య కొడుకు ఎమ్మెల్యే కొడుకు పెట్టి మా తమ్ముడు ముగ్గురు ఇంజనీర్లు, కాబట్టి చాలా ఆ రోజు పరిస్థితి తీసుకుంటే ఈరోజు ఇంజనీర్లు తీసుకుంటే యూఎస్లో, యూకేలో ఎక్కడ చూసినా ఇంజనీర్ ప్రకారం మన వీకోటకు సంబంధించిన ఎంతమంది ఉంటారంటే అంతమంది కాలేజీలు చేర్పించడం, వాళ్ళ డెవలప్మెంట్ కావడం, బెంగళూరు కర్ణాటకలో చేర్చుకుని రకరకాల కంపెనీలు సంపాదించుకుని బిల్డింగ్ వేసాయంటే ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే కారణం వచ్చి విద్య కదా. అటువంటి విద్యకు మోసం చేసినట్టు మీరు. రెండవది, గత ప్రభుత్వంలో ఒకసారి తీసుకుంటే మీరు యాడుండే చెరువులు, వంకలు, వాగులు ఊరికి పేరుకు చెప్పి మొత్తం కూడా కంప్లీట్గా హౌసింగ్ బోర్డులు వేసుకుని మొత్తం హవాలాగా నడిపించేశారు. అవన్నీ కూడా సార్ ఆలోచించుకొని మనం ఏం చేసినాము, వాళ్ళు ఏం చేసినారు బ్యారేజ్ చేసుకుని చేస్తే బాగుండేది. రెండవది, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ వీకోట మండలానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఏదో చేస్తాడు, వీకోటని ఏదో బాగా జరిగిపోతుంది, ఏదో శాశ్వతమైన పేరు ఉండేవారు చేస్తాడంటే ఏం చేస్తామని ఈరోజు చెప్పడానికి మనకు ఉందాయా? ఏదో మేము కొట్టింటిమి హై స్కూల్ పెడితే దాదాపు 27 హై స్కూల్ పెడితే 27 హై స్కూల్ గోడలు చెక్కేసి దాన్ని ప్లాస్టిక్ చేశారు. ఈనాడు నేడు పెయింట్ పూసారు. నేను కూడా పాతిల్లు పెయింట్ పూసారు. ఏమన్నా ఇల్లు కొత్త కొట్టినావా అని అడుగుతారు ఎవరన్నా. అట్లా అయిపోయింది. కానీ ఒరిజినల్గా ఏమైనా జరిగిందా? జరగలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు సూపర్ సక్సెస్ చేశారా అని అడిగారు. బ్రదర్ చెప్పాడు, టోటల్ డీటెయిల్స్ కానీ చెప్పారు. అదేవిధంగా తీసుకుంటే అగ్రికల్చర్గా తీసుకుంటే వ్యవసాయ కుటుంబంలో తీసుకుంటే మనకు వ్యవసాయం పైన ఆధారపడతారు వీకోటంలో. ఆ టమాటా రేట్లు కానీ, మామిడికాయ రేట్లు కానీ పడిపోతే యానాడన్నా జగన్ ప్రభుత్వంలో ఏనాడన్నా ₹1 గ్రాంట్ ఇచ్చిన పాపాన్ని పోయిందా? ఏమీ లేదు. గతంలో కూడా మేమే ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనం అగ్రికల్చర్లో టమాటాకి ఇచ్చాం. మొన్న ₹4,000 టన్నుకి ₹4,000 బ్యాక్ డబ్బులు సబ్సిడీ ఇచ్చాం. మామిడికాయకి ఇచ్చాం. అదేవిధంగా మన టమాటాకి పడిపోతే కూడా మార్కెట్ చైర్మన్ గారు కంప్లీట్ చేశారు. మేము కష్టపడి, నేను చైర్మన్గా 33 ఎకరాలు మంత్రిగా అమరాన్ని చేసుకుని నేల పెడితే ఈ రోజు వరకు కూడా దానిపైన ఆ రోజు వరకు వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం మూల స్కూల్స్తో చేసి పారేశారు. మరి లేదు ఆ రోజు వాళ్ళు చేసి ఉంటే ఈరోజు ఇవాళకి ఎప్పుడో మేము వస్తేనే మాకు కట్ అయిపోయింది. కనీసం సర్వే నెంబర్ కూడా ఇప్పించుకునే జాబ్ కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ₹5 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ వీకోట్ల కట్టి రైతులకు బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్లో ఇది పెట్టుకోవచ్చు, టమాటా పెట్టుకోవచ్చు, ఆపిల్ పెట్టుకోవచ్చు, రకరకాల పంటలు వచ్చిన దాన్ని కోల్డ్ స్టోరేజ్ పెడితే మంచి రేట్ వస్తుంది మార్కెట్ యార్డ్ ద్వారా అని చెప్పి కష్టపడి 5 కోట్లు శాంక్షన్ చేసి వస్తే ఫౌండేషన్ వేసి దాన్ని నిలిపేశారు. మీకు నిలబడమే తెలిసే కానీ అభివృద్ధి విషయంలో మీరు తీసుకుని ఛాలెంజ్కి తీసుకుని ఏదైనా చేయగలిగినారా? మళ్ళీ రెండవది, ఎమ్మెల్యేలు ఎంపీలే ఫోన్లో మా మైకుల్లో మాట్లాడాలంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజా నాయకులు లేకుండా కింద ఉండే స్థాయికి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ ఇతరులు నా ప్రజలు లేకుండా ఎవడన్నా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా? ఏది ఏడన్నా ఉందా? ఆ మాటలు దయచేసి చెనికి తీసుకోవాలి. కారణం ఏమంటే ప్రజల్ని హింసపరిచినట్లు ఉంటుంది. ఇప్పుడు చెప్పే లీడర్స్ కూడా వాళ్ళకి అవమానపరిచినట్లయితే వాళ్ళ వెనకాల ఉండే ప్రజలు కూడా అవమానపరిచినట్లే. ఈరోజు నాయకుడు ఎంపీపీనో ఎంపీటీసీగా కేడర్లో ఉండో ఒకటి చేసినప్పుడు వాడు చెప్పి ఇదైనప్పుడు వాళ్ళు అవమానపరిచినట్టు అవుతుంది కదా. కాబట్టి అవన్నీ కూడా యోచన చేసి మాట్లాడినప్పుడు బేరేజ్ చేసుకుని ఆ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ లేకుండా లేనిపోని ఇబ్బందులు పెట్టడం, ఏదంటే అది నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అంటే ఈ రోడ్లు ప్రారంభోత్సవాల్లో మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం చేసినప్పుడు ఎట్లా ఉంటాయంటే ఆ లోకల్లో ఉండే గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, స్థానికంగా సర్పంచ్ ఉంటే స్థానిక ఊళ్ళో అది ఎక్స్ సర్పంచ్ అయినప్పుడు ఇవ్వచ్చు, ఎక్స్ఎమ్మెల్యే, ఇది కూడా ఇవ్వచ్చు. జీవో ప్రకారం వేసుకుంటారు. అది కూడా వాళ్ళ ఒపీనియన్ పైన. ఆప్షన్స్ కాదు. కలెక్టర్ పేరు ఏంటి? కలెక్టర్ పేరు మీరు కలెక్టర్ చెప్తారు. కలెక్టర్ కప్ప వసూలు చేసి కలెక్టర్ ఉంటాడు. కానీ కలెక్టర్ పేర్లు ఏడా హీరో. ఆ కలెక్టర్ పేర్లు వేసేదంటే ఏదో కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ బాగా కష్టపడి పనిచేస్తే దానిపైన ఏదో తృప్తిపడి నాయకులు వేస్తారని వాళ్ళు పరిపాలన పరంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ దొరుకుతుంటుంది. పొలిటికల్ లీడర్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో. ఆఫీసర్లు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాన్ని ఆలోచించకుండా కలెక్టర్ పేరు వేయలేదు. ఈ కలెక్టర్కి ఏమన్నా సపోర్టర్ రా ఎట్లా లెక్క. రెండో విషయం, ప్రతి చోట మీరు చేసిన రాడని మీ వాళ్ళు చూసిరో, నువ్వు చూసిరో, లేదు మీరు చూసిరో చూడలేదు నాకు తెలియదు. కానీ మంజూరు ఏమైంది? మంజూరు చేసిన అమౌంట్ ఉంది. ఎవరు మంజూరు చేసినట్టుంది? మంత్రి గారు అప్పుడు మంజూరు చేసింది, మంజూరు చేసేది రాశారు. ఆ రోజు దాన్ని చూడకుండా ఏదో మేము ఓపెన్ చేసి మా పేర్లు వచ్చేసిన వాళ్ళు వచ్చి లోకల్ లీడర్స్ పేర్లు వేస్తారని చెప్పి కడుపు ఉపసిపోయి మాట్లాడడం సంబంధించిన. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా వీకోట మండలం అభివృద్ధి చేసేదానికి చేయాల.
మీరు ఇంకా చెప్పాలంటే మీ గవర్నమెంట్ ఇంకా చాలా కష్టం పెట్టేశారు. ఈ కోట మనం ఇప్పుడే పోయిందిరా నైనా భగవంతురా మేము ఏడుస్తూ ఉంటే ఆ రోడ్ని కర్ణాటకకు తిప్పారు. బైపాస్ రోడ్ని 6 గాంధీ షాపులో కర్ణాటకకు పోయా, 6 గాంధీ షాపు కర్ణాటకకు పోయా, 4 డీజిల్ 5 డీజిల్ బంకులు కర్ణాటకకు పోయా. నేను కర్ణాటక బంకులో డీజిల్ పట్టుకు వస్తే 15 మందికి మనోడు పట్టుకొని దాదాపు 1,17,000 రూపాయలు చేశారు పెనాల్టీ. నేను మొత్తుకుంటా అంటే నైనా వద్దంటారా, నేను విలేకరులు కూడా భాగస్వామ్యం కండి అని చెప్పి కొంతమంది అయ్యారు, కొంతమంది కాల 1,17,000 రూపాయలు వేస్తారు. ఇక విశ్వనాథ్ గుండె వేస్తారు. ఏమి డీజిల్ ట్యాంకులు పట్టుకొని మన బాడీ దాటింది ఒకటే. అట్లా దాదాపు 12 మంది పట్టుకున్నారు. ఒకరికి 1,00,000 2 లక్షలు వేశారు పెనాల్టీస్. అది అవసరమా? ఇప్పుడు మన దగ్గర లేదు కదా పరిస్థితి. అదే మరి అన్ని కర్ణాటక వద్ద బైపాస్ రోడ్డు పత్రికే మేము దాన్ని కోర్టు తీసుకొని ఇప్పుడు కొత్తగా మంత్రి గారు ఆధ్వర్యం మన అమరన్న గారు ఆధ్వర్యంలో సీఎం గారు చెప్పిన దానికి ఇప్పుడు మొత్తం రీసర్వే అవుతా ఉంది. ఆ సర్వే పక్క మేము 2 పక్కలు అడుగుతాం. మీరైనా ఒక పక్క పార్సాలిటీస్ మేము అట్లే పాతది ఉన్నాయి కొత్తది ఉన్నాయి 2 కూడా పెడతాం. ఇంకోటి అభివృద్ధి అవుతుంది. ఏమన్నా అభివృద్ధికి ఆటంకాలు చేయడము గత శాసనసభ్యులు వాళ్ళకి కూడా అది పద్ధతి కాదు. మాజీ శాసనసభ్యులకు ఆయన కూడా దాని అందరూ కూడా ఆలోచించుకొని పోవాలని చెప్పి సభాపతి తెలియజేసుకుంటూ వీకోట మండలం మాట అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు అంటే ఆయన చూడలేదు. ఆయన బెంగళూరు ఉండిపోయింటాడు నాకు తెలియదు. రెండవది వచ్చి ప్రతి వారానికి ఒకసారి వస్తాడు. వీళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము ఏడో పనులు ఉంటే ఇంకేం పనులు ఫోన్ చేయండి అంటే అమర్నాథ్ వస్తాడు, వెంటనే పలుకుతారు ఆ ఊరికి పోవాలా. ఈరోజు పెళ్లిళ్ళు అంటే మా ఊరికి పెట్టుకుంటాడు, ఆ ఊరికి పోతాడు, మళ్ళీ పెళ్లికి వస్తాడు, సాగుకి వస్తాడు, అన్నింటికి పోతాడు, మంచి కార్యాలు శుభకార్యాలు అన్ని కార్యాలు తిరుగుతున్నాడు. వచ్చినప్పుడు ఒక పంచాయతీ చూస్తాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఓట్లేసి ప్రజలకి ఏం నొప్పి నీకేమొచ్చింది? కాబట్టి ఇవన్నీ ఆలోచించి ప్రజల దగ్గర ప్రజలతో పనిచేయండి అని పార్టీలు బాగుంటుంది. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి విశాఖపట్నం ఓకే, విశాఖపట్నం శాంక్షన్ చేసిన వచ్చి అవుతుందా? ఈ విజయవాడ అమరావతికి పోయేదానికి ఇబ్బంది ఉంది. మీరు కొట్టింది వెళ్తా, కేసులు పెట్టింది వెళ్తా అని జనాలు తెలుసు కదా. అది ఖండించింటే అదే మీ ఏం కన్నది మావి గన్ అనేది నేను నెట్లో కూడా చూసా. మావి గన్ అనేది బంధు ఉంది, తాగే మంది బిరాన్ని యుఎస్లో ఉంది. మావి గన్ ఉంది. ఎప్పుడో వీళ్ళు మందు కొట్టినారు తల అది వచ్చేటట్టు జగన్ సడన్ గా మావి గన్ వచ్చి ఆ మందు చూసి మావి గన్ పేరు పెట్టారు. మావి గన్ అనే మందు అమెరికాలో ఉంది, యుఎస్లో ఉంది. మావి గన్ అనేది బ్రాంది, కాస్ట్లీ బ్రాంది. వీళ్ళు నాయకులు కాస్ట్లీ బందీగా తాగేది. అది సడన్ గా గుర్తొచ్చింది. వీళ్ళు అసలు మావి గన్ పెట్టాలి. దానికి మొత్తం వెళ్తారంటే మీరు ఏం లీడర్లు అయ్యా? మీరు ఏం మాట్లాడుతుంటారు? ఎందుకు మాట్లాడుతుంటారు? ఆలోచించే విధానం ఉందా? అది పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా కూటమి ప్రభుత్వము అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ అందరూ కలిసి స్టేట్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దీన్ని ఓరవలేక మీ నాయకులు మాట్లాడే జాత కాక మీకు తెలిసిందంతా పోలీసులు అడ్డం పెట్టి కేసులు పెట్టడమే జాస్తి తెలిసింది. ప్రభుత్వం జనరల్గా వచ్చే పనులు ఉంటాయి, ఆ పని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందు యోచన చేసుకుని అభివృద్ధి విషయాలు ఏ ఊరికి పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినది ఒక స్కూల్ బిల్డింగో, ఒక వాటర్ ట్యాంకో, లేదంటే అందరూ ఆ సిమెంట్ రోడ్ ఏదో ఒకటి ఉంటుంది. మీకు అంత పేరు లేదు అంటే మేము వదిలేస్తేవి. మన ఎలక్షన్లో మొన్న ఒక చిన్న పొరపాటు జరిగితే మా నాయకుడు చెప్పిన పొరపాటు వల్ల ఇప్పుడు ఎవరికైపోయినా చెరువుగా ఏదో మీరు మాట్లాడుతుంటే మేము కూడా సరే ఇలా పూట పక్కన పోవాలని చెప్పి నాకు కూడా విద్య జ్ఞానం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో పోయినాం. కాబట్టి ఇంటి పరిస్థితులు దయచేసి ఇవన్నీ కూడా మీ విలేకరులు, లోకల్ విలేకరులు మీరు మీకు అన్నీ తెలుసు. మీరు మేము తప్పు చేసినా ఖండించాల్సిందే, వాళ్ళు తప్పు చేసినా ఖండించాల్సిందే. అదే సమయంలో మీరు దాన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలనే పద్ధతిలో తీసుకుపోతే ఏం చెప్పినా చేసేసేది కాదు, ఒక పద్ధతిగా చేయాల్సిన పద్ధతి ఉందని చెప్పి మీ విలేకరులు కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి వైపు మీరు చేసే పొరపాటు మీరు ఎత్తి చూపించండి. మేము 100% ఓకే. అంతేగాని అట్లని చెప్పేసింది ఏదో వాళ్ళు చెప్పినంత రాసేసి తప్పుగా రాసినా మీరు చెప్పి రాసినా అది బెకార్ అవుతాం. కాబట్టి అందరికీ నమస్కారం. ఇప్పుడే మన అన్నగారు చెప్పినట్ల నిన్న ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా కొన్ని మన వీకోట మండలం గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడారు. అన్నగారు కూడా వివరంగా చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు మీకు కూడా మేము చెప్పాలనుకున్నాము. మాట్లాడితే ఆయన మాకు ఎమ్మెల్యే గారే మాట్లాడాలా, మీరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడించకూడదు అని చెప్పారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వీకోట గేమ్ డెవలప్ చేస్తాను. వీకోటకి ఈ బుద్ధి ఎంత అభివృద్ధి వచ్చిన 2 ఏళ్ళలో, ఈ 2 నెలల్లో మేము ఎంత అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలో కూడా మీరు విచారించే మీరు లీడర్లు ఉంటారు.
మీ వాళ్ళు కూడా మీరు కూడా మాట్లాడచ్చు. అదేవిధంగా పెన్షన్ గురించి చెప్పారు. ముఖ్యంగా పెన్షన్ ఇప్పటికి కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదని. ఒకటి ఉదాహరణ, మీరు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు ఇస్తారు. ఆ 1000 రూపాయలు మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒక్క నెలకే ఈ 2 నెలలు, గతం 2 నెలలది, ఈ నెలది 3000 రూపాయలు కలిసి పెన్షన్ ఇచ్చారు. అది గుర్తు రాలేదా మీకు? అదేవిధంగా సూపర్ 6 ప్రతి ఊర్లో కూడా పోయి తెలుసుకోండి ఏమి ఇస్తూ ఉన్నారని డెవలప్మెంట్ గురించి. అదేవిధంగా ప్రతి ఊటి కూడా పేదవారికి కూడా కావాల్సిన అవసరము. ఈరోజు మా ఎమ్మెల్యే గారు 22 నెలలుగా మా గ్రామాల్లోకి రాకుండా ఈ మధ్య ఏం వచ్చేసి నేను అడిగితే ఆయన ఇష్టం, అది మా ఎమ్మెల్యే గారి ఇష్టము. మేము ఎప్పుడన్నా వస్తాం. నువ్వెవరు దాన్ని అడిగేకి? నీకేమైనా సమస్య ఉంటే నువ్వు అడుగు. నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తేవి, ఏం చేయలేదు, నువ్వేం దాన్ని అడిగేది? మా ఇష్టం అది. మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల కోసం వస్తాడు. గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరి సమస్య కోసం వచ్చి ప్రతి ఒక్కరిది కూడా ఏం మీ సమస్య బ్రహ్మరథం పెట్టి ప్రతి ఒక్కరికి మాకు ఈ సమస్యనా అంటే అప్పటికప్పుడే అధికారులందరూ కూడా ఉండి వాళ్ళకంటే కూడా ఆర్డర్లు ఇచ్చి అప్పటికప్పుడే చేయమని చెప్పారు ప్రతి ఒక్క విషయంలో కూడా. అదేవిధంగా ఏ విషయం ఎత్తుకున్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ 2 ఏళ్లలో కూడా ప్రతి ఒక్కటి అడిగింది. మా మండలానికి ఎన్ని కావాలని ఇచ్చారు. అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలా. మీ ఇష్టంగా మీరు మాట్లాడతారు. మీరు ఒకటి మాట్లాడేస్తారు, పక్కలో ఉండేది మీరేం మాట్లాడితే మీరు ఎవరి దగ్గర మాట్లాడించారు. మీకు ఒకటి ఉదాహరణ ఇస్తాం. మీ పార్టీ వాళ్ళకి మీ పక్కలో కూడా ఉన్నారు నాయకులు. మా నాయకులకి మాట్లాడలేదని చెప్పమని మీ నాయకుల్ని, మీ కాల్ డేటా తీసుకోండి మీ నాయకుల దగ్గర. మా నాయకుల దగ్గర ఫోన్ చేశానా, ఇది ఇట్లా అది ఎట్లా అడగలేదేమో చెప్పమన్నాడు మీ నాయకులు. అది ఒకటి నువ్వు కరెక్ట్ చేసుకో. నీ పార్టీలో మీ పార్టీ నాయకులు మా నాయకులు ఫోన్ చేసి అలా ఆ పని ఇట్లా ఈ పని ఇట్లా అని చేసినారు లేదు, మేము చెప్పకుండా పోతుంది. మీ కాల్ డేటా తీసుకొని చూసుకో. ఫస్ట్ నువ్వు వాడు కరెక్ట్ చేసుకో. మీ పార్టీ వాళ్ళు నువ్వు కరెక్ట్ చేసుకో. మళ్ళీ మిగతా వాళ్ళు మాట్లాడాడు. ఏ విషయమైనా కానీ ఫోటో కాల్ గురించి చెప్పారు. ఇంచేపు మన ఎడగూరు చెప్పారు సార్ అన్నోళ్ళు కూడా. ఎడగూరులో మేము ఏడ ఓపెన్ చేసిందా కాంట్రాక్టర్ బోర్డు వేసింది. ఆ రోడ్డు వేసిన ఆయన కాంట్రాక్టర్ పలానా సంవత్సరంలో శాంక్షన్ చేసింది, పలానా మాజీ మంత్రి గారు చేసినారని వేసినారు. కానీ మేమేమి ఏడ ఓపెన్ చేయలేదే. ఎవరు మధ్యరాల్లో కూడా మేము ఓపెన్ చేయలేదే. మీ శిలాపలక ముందు మేమేం దానేం మాట్లాడలే. ఎవరు కానీ మాట్లాడితే శిలాపలకం పగలగొట్టేసిరండి. మీ సంస్కృతం ఏడ పగలగొట్టలేదు. ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి పగలగొట్టి. ఇవన్నీ కూడా మేము చెప్తా పోతా అంటే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఏది కానీ మేము ప్రజల కోసమే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అభివృద్ధి చేస్తారు. మీరు మాట్లాడాల్సినంత అవసరం లేదు. మీకు ఈ 2 రోజులకి మేము 4 రోజులు మేము తిరిగి ఈరోజు ఈ ఎండల వల్ల కొన్ని రోజులు నిలుపుతూ ఉన్నాము. అది అయిపోయినా కూడా ప్రతి గ్రామాలకు కూడా తిరిగి మేము అభివృద్ధి చేస్తాము. మా ప్రజలకు కావాల్సింది మేము చేసుకుంటాము. అదే ముఖ్యంగా భూ కబ్జా అని చెప్పి కొన్ని మాట్లాడిన వీడియోలో. భూ కబ్జా ఎవరు చేసింది? గత ప్రభుత్వం చేసిన దానికి మిమ్మల్ని ఇంట్లోకి పంపించింది మీ ఎమ్మెల్యేని. మళ్ళా క్రషర్ మీకు తెలిసింది అందరికీ. జెల్లీ ఫ్యాక్టరీ ఎవరు దౌర్జన్యం చేసి పెరుక్కుంటుంది? ఎక్స్ఎమ్మెల్యే పెరుక్కోలేదా? పాపం బయటోడు పాపం పేదోడు పెట్టుకుంటే దౌర్జన్యం చేసి నీ బామర్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసుకుంటేవయ్యా. మేమేం ఆ మాదిరి చేయలేదే. మా ఎమ్మెల్యే ఆడ ఎవరిదేం దౌర్జన్యం చేసి పెరకలేదే. నీ ఎత్తుకొని నీ లేవుట్లో పోయి చూడు గంగమ్మ వంకలో నువ్వు ఏడరా ఉంది వంక కొలి, నువ్వు లేవిట్టే హెండావు. నువ్వు కొలి ఏటకు వస్తే వదిలే. దాన్ని చూడంటే మీది మీ ఏమో మాదంతా మీది చిట్టా ఉంది అంటే ఏం చిట్టా ఉందో చూడి. తప్పుడు కేసులు మీకు తెలిసిందే. గతంలో మా మీద అందరినీ తప్పుడు కేసులు దగ్గర 25 కేసులు పెట్టినారు 150 మంది మీద. మేము వీకోట్లో ఉంటే మీదే 8 మనిషి మేము ఇటు ఉన్నాం. 8 మనిషి వీకోట్లో ఉంటే నువ్వు పుంగనూరులో పెట్టినట్లు మీ శ్రమసూత్రమయ్యా. అదే మీకు వచ్చిండే లక్షణాలు అవి. మేము ఇప్పుడు 2 ఏళ్ళైంది ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినా మేము చూడమను. 25 మంది మేము 25 మంది ఇది 150 మంది మీద పెట్టినారు 25 కేసులు. ఇవన్నీ మేమేమన్నా చేస్తామే? మీకు తెలీదా? వీకోట్లో అబద్దు గలాట్ జరిగినాడు. మీ సోదరులు అందరూ ఉండారు, మీడియా సోదరులు కూడా. అనంతపురంలోనే మేము ఉండాం. నువ్వు ఆ రోజు పోయి 8 మనిషి మీద కేసు పెట్టి పుంగనూరు కేసు ఎత్తుకొని పోయి పెడితే 2 నెలలు మేము బయట ఉంటాం. మేము ఇప్పుడు చేయాలంటే 5 నిమిషాలు. మాకు అది నేర్పించలే మా నాయకులు ఎవరు కానీ. ఆ సంస్కృతి నేర్పించలా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా కూడా మీరు కూడా అడగల. తప్పుడు కేసులు పెట్టినారు కదనా, వీకోట్లోనే ఉంటారు కదనా, 9-8 మనిషి పైన పెట్టిన ఒక మాట అడగకూడదా సోదరా? మీరందరూ కూడా మేమేమైనా చేసి ఉంటే సోదరా అది ఆ మాదిరి ఉంటుంది. ఎవరు మేమంతా కూడా అలా ఏ రోజు కానీ రాజకీయం ఆపద వరకు ఎలక్షన్ వరకే చేస్తాం. మళ్ళీ రాజకీయం చేయలేదు. ఇదే వైసీపీ వాళ్ళు కూడా మేము ఇప్పుడు సహాయం చేసినాం పేదోళ్ళకి.
ఉండేవాళ్ళకి కాదు, వాళ్ళ అర్హులైన వాళ్ళకి, వాళ్ళకి ఏం కావాలని ఏమైనా ఇబ్బంది వస్తే అర్హులకి అందరికీ చేసినాం. మీ మాదిరి ఖర్చు కట్టే రాజకీయాలు చేయలేదు. వాంటెడ్గా మా మీద కూడా ఏదైనా ఉంటే మా తమ్ముడినే అడిగినాడు, ఎవరిని, సురేష్ డాక్టర్ని, ఇదే ఎక్స్ఎమ్మెల్యే, అన్నా నీకు అన్నకేమైనా ప్రాబ్లం ఉంటే నేను చేస్తానా, సురేష్ ఏదైనా కేసులు పెట్టాలని పెట్టిస్తానని నా తమ్ముడిని అడిగినాడు. మీ సంస్కృతం అదేయా, మాది ఎప్పుడు మాది చేయలేదు. అన్నదమ్ముళ్ళు ఉంటే కూడా మాకొద్దు, వాళ్ళు ఏదో ఉండి వాళ్ళు పడీలు వేస్తారని మేము కడగా వచ్చినవాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. రాజకీయం అనేది ఇబ్బంది ఉంటుంది, రేపు పోతుంది. మేము కూడా రాజకీయ కుటుంబం ఆపద నుంచి ఇంకో మాట చెప్తారు. అన్న ఒక మాట అడిగినాడు, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటారని. మా తండ్రి, మా పెద్దనాయన ఎక్స్ఎమ్మెల్యే, మేము చెప్పుకుంటాము. నీకు లేదు, నువ్వు చెప్పుకునేలే, నువ్వు దాన్ని అడగాల్సిన అవసరమా నీకు? నువ్వేముంటే చెప్పుకో. నువ్వు మా తండ్రి, అవును మా తండ్రి మా ఎక్స్ఎమ్మెల్యే, మా పెద్దనాయన ఇంకో ఆయన సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్ అని మేము చెప్పుకుంటాం. మా హరకత్ ఉంది మాకు. నువ్వెవరు దాన్ని వద్దనేకి? ఇవన్నీ ఉంటే ఇవంతా మాట్లాడేది పద్ధతి కాదు. మాట్లాడేది విధానంతో మాట్లాడితే మేము కూడా ఉంటాం. డెవలప్మెంట్ కావచ్చు. అన్న చెప్పినట్ల డిగ్రీ కాలేజ్ ఒక సంవత్సరం జరిగారు. ఆ సంవత్సరం జరిగినాక అది కూడా ఏం రా అంటే ఉదాహరణ చెప్తాను. మీ పార్టీ వాళ్ళతో డిగ్రీ కాలేజీలు ఉన్నాయనే నువ్వు డిగ్రీ కాలేజీని మూపించిండేదే మేము చెప్తా ఉన్నాం. మీ పార్టీ వాళ్ళతో డిగ్రీ కాలేజ్ ఉంది అందరిది, అందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మూపించింది మీరే వాంటెడ్ కానీ మేము చెప్తాం. ఈరోజు 10 ఎకరాలు మేము డిగ్రీ కాలేజ్ చేసి పెట్టినాం. మీరు ఒక సెంట్ ఏడనా అంబేద్కర్ భవన్ జాగా కోట్లు, ఇది మసీద్, ఇది షాదీ మహల్ కోట్లు విలువతో జాగా, బీసీ కాలనీ కోట్లతో విలువ జాగా మేమేం కబ్జాలు చేయలేదే. వాళ్ళ కోసం కడగాలేసి పిల్లర్లు చేసి పెట్టినాం. అదే మేము ఏమన్నా కొట్టుకుంటే మీరు పెట్టుకోండి అని భాగాలు పెట్టుకోలేదు మేమేమే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింటే ఈ పొద్దు నువ్వు మాట్లాడే అర్హత ఉంది. ఆ పొద్దు నువ్వు ఎమ్మెల్యేగా మీకు అందరినీ ఉండాలి, మీ ప్రభుత్వమే ఉండే, ఎందుకు దాన్ని కంప్లీట్ చేయకూడదు? స్టేడియం, మినీ స్టేడియం పిల్లోడి కోసము ఆడ గవర్నమెంట్ ఏ డెవలప్ చేసినా తెలుగుదేశమే చేసింది. ఈ పొద్దు ఇంటర్ కాలేజ్ ఆ 11 ఎకరాలు అన్నోళ్ళు ఆ పొద్దు ఎంపీపీగా ఉండి సీనన్న జడ్పీటీసీగా ఉండి వాళ్ళు కాపాడి పొద్దు పెట్టినాం. ఇట్లా ఏదన్నా ఒకటి చేసింటే మీ ప్రభుత్వం, మీరు చైర్మన్ ఉండారు, మీ ఎమ్మెల్యే మీరే ఉండారు. ఎండిఓ ఆఫీస్ ఎన్ని ఎకరాలు మేము పెట్టిండేది.